నమస్తే. మనం ఆదిశంకర, ఉభయ భారతి, మండన మిశ్ర వీళ్ళ మధ్య జరిగిన వాదం గురించి, దాని పరిణామాల గురించి మనం గతంలో చెప్పుకున్నాం 3 భాగాల్లో. ఇది 4వ భాగం, చివరిది కూడా. మండన మిశ్ర ఉభయ భారతి దంపతులకు వీడ్కోలు పలికి శంకరుల వారు ఒక అరణ్యానికి శిష్యులతో వెళ్ళిపోయాడు. ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానంలో ఉండిపోయారు. అప్పుడు అమరకరాజు హఠాత్తుగా మరణించాడని, కొద్దిసేపట్లో అతనికి అంత్యక్రియలు జరగనున్నాయని ఆయనకు తెలిసింది. వెంటనే శిష్యుల్ని పిలిచాడు. తను యోగశక్తితో పరకాయ ప్రవేశం చేయనున్నానని, మరలా వచ్చే వరకు తన దేహాన్ని కాపాడవలసిందని చెప్పాడు శంకరులు శిష్యులకి. పద్మపాదులని శిష్యుడు కీడు శంకించాడు. గురువుని మరలా ఆలోచించమన్నాడు. పూర్వం మత్స్యేంద్రనాథుడు కూడా ఇలాగే చేశాడు, చాలా ఇబ్బందులు పడ్డాడు. సంసార మాయలో పడితే మళ్ళా బయటపడటం చాలా కష్టం, గతం యొక్క వైభవం ఏమీ రాదు అని కూడా అన్నాడు. శంకరుడు అతనికి నచ్చచెప్పాడు. ఇది కూడా ఒక లీలే, మనం దాన్ని శృంగారపరంగా చూడకూడదు, అది కూడా శాస్త్రమేను. ఆ శాస్త్రంలో నేను సంపూర్ణత సాధిస్తేనే కదా ఉభయభారత్తో వాదించగలిగేది అని ఇలా చేయక తప్పదని చెప్పేసేసి ఆయనతో పద్మపాదుడితో చెప్పి తను చేయాల్సిన పని చెప్పాడు. కూర్చున్నాడు, పద్మాసనం వేసుకున్నాడు. తన ప్రాణశక్తుల్ని మూలాధారం నుంచి సహస్రాల దాకా తెచ్చాడు. బ్రహ్మరంధ్రం ద్వారా తన ఆత్మ బయటికి వచ్చి చనిపోయిన అమరకురాజు దేహంలో ప్రవేశపెట్టాడు. వెంటనే గురువు దేహాన్ని శంకరులు శిష్యులు చెట్టు తరలో దాచి కాపలాగా ఉన్నారు. చనిపోయిన అమరకురాజు యొక్క ప్రాణులు చితి పక్కన కూర్చొని శోకిస్తూ ఉన్నారు. కొద్దిసేపట్లో చితి అంటిస్తారు. అయితే ఎప్పుడైతే శంకరుల ఆత్మ రాజు దేహంలో ప్రవేశించిందో ఆ వెంటనే రాజు సజీవంగా లేచి కూర్చున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు, ఆనందపడ్డారు. ఏ దేవుడో తమ రాజులో ప్రవేశించి ఆయన్ని బ్రతికించాడని అనుకున్నాడు. రాణులు, రాచబంధువులు రాజును ఊరేగింపుగా రాజధానికి తీసుకెళ్లారు. మంగళహారతులు పట్టారు. ఆ తర్వాత అమరకరాజు దేహంలో ఉన్న శంకరాచార్యుల వారు దేశాన్ని జనరంజకంగా పాలించాడు. ధర్మం 4 పాదాలు నడిపించాడు. నిరంతరం వయసులో ఉన్న అందాల రాణులతో రతిభోగాలు నిత్యం పొందుతూ కామకళా శాస్త్ర రహస్యాలన్నింటినీ కూడా అవగతం చేసుకున్నాడు. భోగపూరితమైన రాచమర్యాదలు, విందులు, సుఖాలు అన్నీ చవిచూశాడు. వాటి అంతు చూశాడు. వాటిలో మునిగిపోయాడు. రాజ్యం ఇంత గొప్పగా జరుగుతూ ఉండటంతో మంత్రులకు తమ రాజుదేహంలో ఎవరో ఒక మహాపురుషుడు ప్రవేశించాడు అన్న నిర్ణయానికి వచ్చారు. పైగా ఈ రాజ్యం ఇట్లాగే హాయిగా ఉండాలంటే, తమ రాజు దేహం విడిచి ఆ మహాపురుషుడు వెళ్ళిపోకుండా ఉండాలంటే ఆయన ఎక్కడో విడిచిపెట్టిన అసలు దేహాన్ని కనిపెట్టి దాన్ని నాశనం చేయాలని నిర్ణయించారు. భటులను ఆ దేహం వెతికి దహనం చేసేయండి అని ఆదేశించారు. ఈ భటులు ఇక బయలుదేరి ఊరు వాడ అడవి కోన వెతుకుతూ ఉన్నారు. శవం కనపడితే చాలు తగలబెట్టేస్తున్నారు. ఇది కనిపెట్టినటువంటి శంకరాచార్యుల వారి శిష్యులు భటుల నుండి గురువు దేహం ఇక కాపాడటం కష్టంగా భావించి ఇక గురువు ఎక్కడున్నాడో కనిపెట్టి హెచ్చరించాలని బయలుదేరారు. కొందరు అనుచరులను గురువు దేహానికి కాపలా ఉంచి వీడు ఏ రాజ్యంలో గురువు ఉన్నాడో అంటూ వెతుకుతాం మొదలుపెట్టారు. గురువు అమరకు దేశంలో ఉన్నారని వాళ్ళకి తెలిసింది. మరి ఇప్పుడు కోటలోకి వెళ్ళటం, అంతఃపురంలో ప్రవేశించడం ఎలాగా, ఇదే ఏం చేయాలి అని ఆలోచించి వీళ్ళంతా కలిసి ఒక గాయక బృందంలాగా తయారయ్యారు. ఆ వేషాలు కట్టారు. నగరం యొక్క కోడలలో గానం చేయడం మొదలుపెట్టారు. ఈ గాన కచేరీల సంగతి అంతఃపురానికి కూడా తెలిసింది. రాణులు కూడా వీళ్ళ చేత ఒక కచేరీ చేయించుకుని విందామని చెప్పేసి ఈ గాయక బృందాన్ని కోటలోకి రప్పించారు. గానం సాగుతున్న సమయంలో పద్మపాదుడు గురువు దగ్గరికి చేరి గతం గుర్తు చేశాడు. పువ్వులో ఇరుక్కున్నావు తుమ్మెద అంటూ పద్మపాదుడు గానం మొదలుపెట్టగానే అమరకురాజు దేహంలో ఉన్న శంకరాచార్యులకు పూర్వస్మృతి కలిగింది. వెంటనే యోగశక్తితో అమరకురాజు దేహం నుండి బయటికి వచ్చి తన సహజ దేహం దాచి ఉన్న అడవిలోకి వచ్చి చేరాడు. అమరకురాజు దేహం నేలపై పడిపోయింది. అందరూ గానానికి పరవశిస్తూనో మద్యం మత్తులోనో పడిపోయాడని అనుకున్నారు. కానీ ఈసారి తమ రాజు నిజంగానే చనిపోయినట్లు తెలిసి గొల్లుమన్నారు. ఇక్కడ రాజభటులు స్వామి దేహాన్ని ఎక్కడుందో కనిపెట్టి చిలిపై పేర్చి నిప్పంటించారు. అక్కడున్న శిష్యులు ఎంత చెప్పినా వినలేదు. కానీ ఆ క్షణంలోనే శంకరుడు తన ఆత్మని ఆ దేహంలో ప్రవేశపెట్టి లేచి కూర్చున్నాడు. ఈ పరిణామం చూసి భటులు భయంతో పారిపోయారు. అప్పటికే శంకరుల కాళ్ళు చేతులు చితిమంటలో కాలాయి. శంకరులు అప్పుడు నరసింహస్వామి స్తోత్రం చేయగానే స్వామి దేహం యథాస్థితికి చేరింది. కోటలో ఏం జరిగింది?
గాయకుల గానం వల్లనే రాజు మరణించాడని చెప్పేసి మంత్రులు ఆ గాయకుల బృందాన్ని బంధించడానికి సిద్ధమయ్యారు. ఇంతలో అడవి నుంచి పారిపోయి వచ్చిన భటులు జరిగిన విషయం చెప్పారు. మంత్రులు విస్తుపోయి, అయ్యో వీరు శంకరుని శిష్యుడా అని తెలిసి వదిలిపెట్టారు. శిష్యులు బయలుదేరి తమ గురువు శంకరాచార్యుల వారిని కలుసుకున్నారు. ఆ తర్వాత అందరూ కలిసి మండన మిశ్రుని ఇంటికి చేరారు. ఉభయ భారతికి శంకరులకు జరిగిన వాదనలో శంకరులు గెలిచి తను సంపూర్ణ జ్ఞానిని అని నిరూపించుకున్నాడు. ఉభయ భారతి తన ఓటమిని అంగీకరించింది. ఆమె దేహాన్ని చాలించి సరస్వతీదేవి రూపుదాల్చి తన తేజస్సును శంకరాచార్యుల వారికి అనుగ్రహించి సత్యలోకానికి వెళ్ళిపోయింది. మండల మిశ్రుడు తన సంపదను పేదలకి ఆశ్రితులకి పంచి ఇచ్చేశాడు. తనకి సన్యాస దీక్ష ఇవ్వమని శంకరాచార్యుల వారిని వెడగా ఆయన అనుగ్రహించి సన్యాస దీక్ష ఇచ్చి శిష్యునిగా స్వీకరించారు. అతనికి సురేశ్వరాచార్య అన్న నామధేయం ఇవ్వబడింది. మండల మిశ్రుడు గురుబ్రహ్మ అంటూ గురువు పాదికలు కళ్ళకద్దుకుని గురువును అనుసరించాడు. శంకరులు ఆ తర్వాత తన ఉపదేశంలో ఇలా అన్నాడు: నాయనలారా, సంసారం ఒక స్వప్నం మెలకువ రాగానే మాయమవుతుంది. ఇహజీవితం కూడా అంతే. ఈ జగన్నాటకం ఆడించేవాడు కనపడడు. ఆట జరిగినంతకాలం జీవి ఆనందిస్తాడు, శోకిస్తాడు. అదే నిజం అనుకుంటాడు, శాశ్వతం అనుకుంటాడు. చివరికి అదంతా మాయని అర్థమైపోతుంది. అప్పటికే సమయం మించిపోతుంది. దీనంతా ఆత్మ సాక్షిగా చూస్తూ ఉంటుంది. అదే పరమాత్మ. దాని ప్రతిబింబమే జీవుడు. ఆ జీవుడు కర్మబద్ధుడు. సత్యం తెలిసాక జీవుడే సర్వాత్ముడు. వస్త్రం తిరిగితే మరొక వస్త్రం ధరించినట్టే. ఇప్పటి దేహం వదిలి కర్మబద్ధుడైన జీవి మరొక దేహం స్వీకరిస్తాడు. దాన్నే మనం పునర్జన్మ అంటాం. జీవుడు ఎప్పుడైతే కర్మరహితుడై భవబంధాలు, లౌకిక అశాశ్వత ఆనందాలు అంతా కూడా మాయని గ్రహిస్తాడో అప్పుడే జీవన్ముక్తి పొందుతాడు అని చెప్పాడు. ఇది విన్న శిష్యులు ధన్యోస్మి అని గురువుకి నమస్కరించారు. ఆపై శంకరులు దక్షిణాది యాత్రకు బయలుదేరి కర్ణాటక శృంగేరిలో శారదాపీఠం స్థాపించి దానికి సురేశ్వరాచార్యుల వారిని తొలి పీఠాధిపతిగా నియమించారు. ఇది శంకరుల జీవితంలో సాధించిన గొప్ప ఆధ్యాత్మిక విజయంగా చెప్పాలి. అంతేకాదు, ఆ రోజుల్లో ఉభయ భారతి వంటి మహిళ సర్వశాస్త్రాలు అభ్యసించి మండన మిశ్రుని వంటి పండితునికి ఇల్లాలై ఆదిశంకరుల వారిని వాదనలో సవాలు చేసిన సన్నివేశం కూడా ఆనాటి స్త్రీల చైతన్యానికి గుర్తుగా మనం గమనించాలి. విన్నారు కదా ఈ చిత్రమైన కథని. ఈ కథ జనాల్లో బహు విస్తృతంగా ప్రచారమై రంజింపచేసింది. నమస్తే, థ్యాంక్ యూ. మరలా ఇంకొక కథతో మీ ముందుకు వస్తాను.